కన్యా రాశి 2026 ఫిబ్రవరి. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మేనిఫెస్టేషన్, బాగా మేనిఫెస్టేషన్ చేయాలి కన్యా రాశి. పార్టీ మూవ్, ఎక్కడో బయటికి వెళ్ళాలని ఏదో ప్లానింగ్ ఉంటుంది మీకు అప్కమింగ్ డేస్లో. నెక్స్ట్, యూజ్ యువర్ విజ్డమ్. తెలివితేటలు బాగా ఉన్న కన్యా రాశి వాళ్ళు యూజ్ చేయట్లేదని నా ఉద్దేశం. ఈ ఫిబ్రవరిలోని మీరు చాలా రకాల వర్క్స్ కంప్లీట్ చేయాలి. అంటే పార్ట్నర్ కనెక్టెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు సాల్వ్ చేయాలి ఈ మంత్లో. ఎలాగైనా ఇది ఫిబ్రవరి 14th వస్తుంది కాబట్టి మీరు ఎవరినైతే ప్రేమించారో ఇష్టపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా మీరు ప్రపోజ్ చేయండి. సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. జమకాలి. లెట్స్ సీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్ అనేది కొంచెం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్, సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది. కానీ బ్లాకేజ్ పెంచుకుంటున్నారు, దయచేసి బ్లాకేజ్ వదిలేయండి. మీరు అనుకున్న టార్గెట్స్ని కంపల్సరీగా అచీవ్ అవుతారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ముందు సాల్వ్ చేయండి వాటిని. ఎందుకు ఎక్కువ ఫ్యామిలీ కార్డ్స్ వస్తున్నాయి కన్యా రాశికి. బట్ ఏంటంటే గ్రోత్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి. డివైన్ మీ తోడు చూడండి ఎంత మంచి కార్డ్ వచ్చిందో. ఏంజిల్ కార్డ్ వచ్చింది మీకోసం. డివైన్ ఈజ్ విత్ యూ. సో హెల్త్ జాగ్రత్త. వెల్త్ అయితే ఉన్నది చూడండి. వెల్త్ అనగానే జస్టిస్ కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ చెప్తుంది నాకు వదిలే నేను చూసుకుంటానని చెప్తుంది. అంత బ్రహ్మాండంగా ఉంది కార్డు. జమకాలి. ఎనీవేస్, లెట్స్ సీ ఫర్ ద రిలేషన్షిప్ కన్యా రాశి ఈ ఫిబ్రవరిలో ఎలా ఉంది. రిలేషన్షిప్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అక్కడ కూడా అగైన్ ఫైనాన్షియలీ టెన్షన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి మీకు. రివర్స్ కార్డ్ వచ్చింది. ప్రస్తుతానికి సమయం వెళ్ళిపోయేలాగా కామ్గా వెళ్ళేలా చూడండి. కొంత సమయం తర్వాత మీకు రిలీఫ్ రావడం మొదలవుతుంది. ఫైనాన్షియలీ టెన్షన్స్ అనేవి మెల్లగా తగ్గుతాయి, ఒక్కసారి తగ్గవు. రిలీజ్ ద పెయిన్. ఇదేంటి పెయిన్ కార్డ్ ఎప్పుడు వస్తూ ఉంటుంది కన్యా రాశికి. లైఫ్లో ఛాలెంజెస్ అనేవి చాలా కామన్, కానీ వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటారు, లేకపోతే పార్ట్నర్ అనుకుంటారు. గట్టిగా ఆఫీస్లో ఆర్గ్యుమెంట్స్, కోపం అలాంటివి కొంచెం తగ్గించుకోవాలి కన్యా రాశి. గట్టిగా తిట్టి అరిస్తే చీటింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆఫీస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేస్తున్న వర్క్ని బాగా ఫోకస్గానే మీరు చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒకసారి ఆస్తూసి అడిగేస్తే మంచిదని చెప్తుంది ఫిబ్రవరిలో కార్డ్స్. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా చేయాలని చెప్తుంది. లెట్స్ సీ ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నాయో చూద్దాం.